శ్రీజ కళ్యాణ్ ఈ వీడియోలో మనం కొన్ని నిజాలు కొంత చేదుగా ఉన్న వాటి కోసం మాట్లాడుకుందాం. తప్పదు. ఇది శ్రీజ ఫ్యాన్స్కి రుచించినా రుచించకపోయినా, కళ్యాణ్ ఫ్యాన్స్కి రుచించినా రుచించకపోయినా అవి మాట్లాడుకోవాలి. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శ్రీజ బర్నీ గారు సోషల్ మీడియా టాక్ ఇది. మనం గెస్ చేసినట్టే వీళ్ళిద్దరూ హౌస్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ బాగా పెరిగిపోయినాయి. సో 90% అబోవ్ ఉన్నాయన్నమాట. ఈరోజు ఎంటర్ అవుతారు అని చెప్పి టాక్. మరి ప్రాసెస్ ఏం జరిగింది ఏంటన్నది ఐడియా లేదు, కానీ మ్యాక్సిమం వాళ్ళు ఎంటర్ అవుతారు. సో గేమ్ అన్నది ఒక 360 degreesలో తిరిగే అవకాశం ఉంది. శ్రీజ నామినేషన్స్తో ఇన్పుట్స్ ఇచ్చిందా, ఎక్స్పోజ్ చేసిందా, తను ఏ గేమ్ ఆడబోతుంది, ఆ చేదు నిజాలు ఏంటి అన్నది మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. ఇది ప్రోమోటివ్ అనాలిసిస్. జస్ట్ ప్రోమోలో ఏం జరిగింది ఆ విధంగా కాకుండా దాంతోపాటుగా వాళ్ళ థాట్స్ ఏమై ఉంటాయి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏమి ఉంటుంది అని చిన్న అనాలిసిస్ చేసుకుందాం. మొదలెడదాం. వీడియోని లైక్ కొట్టి చూడండి. దాంతోపాటు కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటి నేను చెప్పిన తర్వాత ముందు మీకు ఒకటి అనిపిస్తుంది, శ్రీజ ఎక్స్పోజ్ చేసిందా లేదంటే శ్రీజ హింట్స్ ఇచ్చిందని ఒకలా అనిపిస్తుంది. నేను అనాలిసిస్ చెప్పిన తర్వాత మీ ఒపీనియన్ చేంజ్ అయిందా లేదా, అప్పుడు మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా కామెంట్ చేయండి. తెలుస్తుంది నాకు కూడా ఏంటి ఎలా ఉందని చెప్పి. సో ఫ్లోరా గారు వచ్చారు, రీతు నామినేట్ చేశారు. ఇది అదే పాత చింతకాయ పచ్చళ్ళ అనిపించింది తప్పితే నాకు పెద్ద మజా రాల. ఏముంది, ఒక ఫేక్ లవ్ స్టోరీ క్రియేట్ చేసి ఫస్ట్ మీరు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు, అది వర్కౌట్ అవ్వబోయేటికి మీరు డిమాండ్ దగ్గరికి వెళ్ళారు. సో అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఏదేదో జరిగింది స్టార్టింగ్లో. ఎందుకంటే వాళ్ళు కళ్యాణ్ తను కళ్ళల్లో పెట్టి కళ్ళు పెట్టి చూసుకోవటం ఏదైనా జరిగింది, వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పుకున్నారు. సో నేను ఎప్పుడు ఆ అమ్మాయిలా చూడలేదని చెప్పి కళ్యాణ్ అంటాడు. వాడు నాకు ఫ్రెండ్ రా అని చెప్పి తినంటది. అదే టైంలో డిమాండ్తో కూడా తనకి బాండింగ్ స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం అదే బాండింగ్ అని అనుకోవటం అది ఫేక్ రియల్ అనేది పక్కన పెట్టండి, అన్నీ ఫేకే స్టార్టింగ్లో అయితే మాత్రం స్టార్ట్ అయింది. బట్ ఫ్లోరా గారు అయ్యే తీసుకొచ్చారు. ఏంటంటే ఒక మనిషి మీద హేట్రేడ్ ఉంటే ఏమవుతుందంటే ఇంకా మనకు లాజిక్ మిస్ అయిపోతూ ఉంటుంది. అదే పెట్టుకున్నాం అనుకోండి, దాని మీద ఆలోచిస్తా ఇంకా అది కొట్టుకుంటే వెళ్తాం. సేమ్ ఫ్లోరా గారి విషయంలో అదే జరుగుతుంది. వదిలేయాలి. అది ఈ సీజన్లో నేను స్టార్టింగ్లో నేర్చుకున్న విషయం, నాకు ముందు జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల వదిలేయాలి. అది పెట్టుకుంటా ఉంటే కనుక ఆ ఎమోషన్ క్యారీ చేస్తూ ఉంటే వేరే వాటి మీద ఫోకస్ చేయలేరు, వేరే గేమ్ మీద ఆవిడ ఫోకస్ చేయలేకపోతున్నారు. సో డెమోన్ చాలా ఫేక్గా, ఈవెంట్ టు డెమోన్ ఇదంతా స్టోరీ అంతా చాలా ఫేక్గా అనిపిస్తుంది అని చెప్పి. అండ్ ఆయిషా వెళ్ళిపోతుంటే యూఆర్ స్మైలింగ్. అండ్ కళ్యాణ్ ఏడుస్తున్నప్పుడు కూడా తనుజ కోసం అప్పుడు కూడా యూఆర్ క్రయింగ్, యూఆర్ స్మైలింగ్ అయ్యి అని చెప్పి. కొన్నిసార్లు మిస్కమ్యూనికేషన్ అని జరిగింది. ఎవరు కూడా అంత స్టాటిస్టిక్గా ఉండరు కదా. ముఖ్యంగా ఈ తనుజ కోసం కళ్యాణ్ ఏడుస్తున్నప్పుడు అక్కడ మాధురి గారు తిట్టి వెళ్ళిపోతా ఉంటే అమ్మాయికి ఆ విషయంలో నవ్వొచ్చుండొచ్చు. మాధురి గారు ఎదురుపడగానే ఏంటి వీడు చెయ్యి అంటుంది అని చెప్పి ఏదో ఒకటి, లేదంటే వెనక నుంచి ఏదో చూసుకుంటూ వచ్చి ఒకళ్ళు ఎడుతుంటే కూర్చొని టెట్టే అని స్పైడర్ మ్యూజిక్ వేసుకుని మజా వస్తుంది. అంత సాడిస్టిక్గా ఎవరు లేరు. రీతి కూడా అలా ఏం లేదు. కొంచెం మిస్కమ్యూనికేషన్ అనుకుంటున్నాను నేను. ఆవిడ చూసి అలా పొరపాటు పడుతుంటారు. సో అలా అర్థం చేసుకొని నవ్వుతున్నావు అది అని చెప్పి. నెక్స్ట్ రీతి అదే ఆన్సర్ చేసింది. ఒక మనిషి ఫీల్ అవుతా ఉంటే ఓహో అంటూ నవ్వే క్వాలిటీస్ నాకేం లేవు. సో అనగానే ఇవిడేమో యూ హ్యావ్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే మరి మీరు క్వశ్చన్ అడిగిన ఆన్సర్లు ఉంటాయి కదా. ఇంకా అంతకుమించి నాకు తెలిసి నామినేషన్లో కూడా ఏం ఉండదు, ప్రోమోలో ఏది ఉందో అంతే ఉంటుంది అనుకుంటున్నా. దాని తర్వాత ఆవిడ కత్తి సుమన్ గారికి ఇచ్చారు. సుమన్ అన్న సంజయ్ గారికి చేశారు. తప్ప రైటే అంటే తప్పులేదు, ఎందుకంటే ఆయన హట్ అయ్యారు, తొక్కలో కెప్టెన్ అన్నారు, రైటే. ఆవిడ దాన్ని గ్రేస్ఫుల్గా ఒప్పుకొని ఆయన పొడిస్తుంటే ఓకే, కానీ ఇక్కడ ఇంకేదో జరిగినట్టుంది. ఆవిడ ఒప్పుకోలేదా, ఎందుకు సుమన్ అన్న అంత ఫైర్ అయిపోతున్నాడన్న నాకు అర్థం కాల. సారీ చెప్పాను కదా అన్న అంటే ఒక లాగి లంపగా కొట్టి సారీ చెప్తే అయిపోద్దా సిస్టర్ అని సుమన్ అన్నలో ఎక్కలేని ఫైర్ కనిపిస్తుంది. ఇది ఆవేశంగా వచ్చిన ఫైరా, తెచ్చుకున్న ఫైరా అన్నది మనం చూడాలి. అక్కడ ఏదైనా సంజయ్ గారు ఏదైనా మాట్లాడి ట్రిగ్గర్ అయ్యి అంటే కనుక ఓకే. ఏమీ లేకుండా అంత ఫైర్ అయిపోతే మాత్రం అది అన్నెసరీ ఫైర్ ఏమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఒకలా ఉన్న సమ్మన్న అంతే అబ్బా, బయట నుంచి ఇన్పుట్స్ అన్నీ వచ్చి మీరు టాపు అంటే మొత్తం మారిపోతుంది. అది సుమన్ అయినా ఒకటే, తనూజ అయినా ఒకటే, కళ్యాణ్ అయినా ఒకటే, శ్రీజ అయినా ఒకటే, ఎవరైనా ఒకటే. వాళ్ళకు ఉండే కాన్ఫిడెన్స్ వేరేలా ఉంటుంది. అప్పటి వరకు ఒకలా ఉంటే అప్పుడు మొత్తం మారుతుంది. ఎవడు తక్కువలో కెప్టెన్ సిస్టర్, ఎవడు తక్కువలో కెప్టెన్, మీరు కెప్టెన్ అయినప్పుడు మేము అంత రెస్పెక్ట్ ఇచ్చాం. కెప్టెన్ సంజయ్ గారు అని చెప్పి అన్న అలా చేస్తూ ఉన్నాడు. సో అది తనంతట తనే తెచ్చుకుంటే మాత్రం నాకు అది మనం రివ్యూలో మాట్లాడుకుందాం. సంజయ్ గారు ఏదైనా ట్రిగ్గర్ అయితే మాత్రం వ్యాలిడ్ అయితే అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రోమో. ఈ సెకండ్ మెయిన్, శ్రీజ గారు కళ్యాణ్ గారిని చేశారు నామినేషన్. ఇప్పుడు మనం కొన్ని చేదు నిజాలు మాట్లాడుకుందాం. ఈ 2 పాయింట్లు చెప్పిన తర్వాత మాట్లాడుకుందాం. ఏంటంటే నువ్వు అమ్మాయిలు పిచ్చోడువా కాదు, మరి ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు కళ్యాణ్, ఇలా ఎందుకు తీసుకున్నావు, దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేసావు అని చెప్పి. కళ్యాణ్ అంటే సారీ చెప్పి ఆ అమ్మాయి ఇంకోసారి తప్పు అయిపోయింది, ఇంకోసారి చేయను అని చెప్తున్నప్పుడు ఇంకేం చేస్తాం అని అంటే ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసినా సరే తను నీకు సారీ చెప్పింది అయితే నువ్వు వద్దని ఊరుకుంటావు. అంటే ఒక అమ్మాయి నిన్ను మాట్లాడింది కదా, నువ్వు ఎందుకు నామినేషన్ చేయలేదు, ఎందుకు ఆ పాయింట్స్ని తీసుకురాలేదు,
అని చెప్పి ఏదో రమ్య గురించి కానీ లేదా మాధురి గురించి కానీ మ్యాక్సిమం ఏం చెప్తున్నారంటే నువ్వు సేఫ్ ఆడుతున్నావు అన్న పాయింట్లో తీసుకొస్తున్నారు ఆవిడ. దాని తర్వాత మోర్ ఓవర్ తనిజ గారిని ఎందుకు నామినేట్ చేయలేదు. సో కళ్యాణ్ జస్టిఫికేషన్ వచ్చేసిన తర్వాత సేమ్ రీజన్తో నేను నామినేట్ చేయాల్సిన ఉద్దేశం నాకు లేదు, కాపీ క్యాట్ అంటూ ఉంటారు కదా, సో కాపీ క్యాట్ అనుకుంటారంటే ఏదో నెగిటివ్ అయిద్దన్న ఉద్దేశంతోనే నువ్వు ఆ రోజు నామినేట్ చేయలేదు అనుకుంటున్నానని చెప్పి ఖచ్చితంగా శ్రీజ చెప్పిన పాయింట్స్లో చాలా వరకు వ్యాలిడ్ ఉన్నాయి. చాలా వరకు ఏంటి 90% వ్యాలిడ్ ఉన్నాయి. తనూజ గారిది ఏదైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ వదిలేచ్చు, కానీ మాధురి గారిని కానీ రమ్య గారిని కానీ కెలుక్కోవటంలో తను సేఫ్ ఆడాడు. ఎందుకంటే లోపల అక్కడ ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ఒకటి వచ్చింది 50-50. అంటే ఆడియన్స్లో సగం మంది నా వైపు లేరు ఈ ఉద్దేశంతో, ఇది వీళ్ళు అనుకున్నదే నిజమేమో, ఇలాంటప్పుడు నేను దాన్ని కెలికితే బయటికి అది ఎలా వెళ్ళిందో తెలియదు, వీళ్ళు బయట నుంచి చూసి వచ్చారు కాబట్టి నామినేషన్ చేస్తే మళ్ళీ నాకు అది రివర్స్ అయిద్దేమో, నా గేమ్కి కానీ నాకు కానీ రివర్స్ అయిద్దేమో, నా క్యారెక్టర్కి కానీ రివర్స్ అయిద్దేమో, దీనికన్నా నేను ఇది కెలుక్కోకుండా ఉంటే బెటర్ అని అనుకుని ఉంటాడు. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం నాకు తనుజ అంటే వీళ్ళు అదనుకుంటున్నారు కాబట్టి లేదు నాకు అలాంటి ఇష్టం లేదు, ఆ డిస్టెన్స్ చూపించాలి అని చెప్పి నామినేషన్ చేయాలనుకున్నాడు. కానీ వాళ్ళు పాయింట్స్ పెట్టేసిన తర్వాత ఎందుకు ఇప్పుడు నామినేషన్ చేస్తే ఇది వాంటెడ్గా చేసినటువంటిదేమో అని చెప్పి వెనక దగ్గుంటాడు. సేఫ్ ఆడాడా ఆడలేదా స్ట్రైట్గా చెప్పంటే ఆడాడు, సేఫ్ ఆడాడు. ఎవరిని రమ్యాని మాధురి గారిని నామినేషన్ చేయడంలో ఖచ్చితంగా సేఫ్ ఆడాడు. తనుజ గారిది బెనిఫిట్ ఆఫ్ డౌట్ అవ్వచ్చు. సో ఇప్పుడు శ్రీజ ఈ పాయింట్స్ పెట్టి ఎక్స్పోజ్ చేసిందా, హింట్స్ ఇచ్చిందంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పోజ్ చేసింది. ఎందుకు చెప్తాను చూడండి, మీకు నచ్చినా నచ్చకపోయినా. శ్రీజ లోపలికి వచ్చేది సర్వైవల్ కోసం కాదు. శ్రీజ వస్తే ఖచ్చితంగా కప్పు కోసం వస్తుంది, కప్పు కోసమే రావాలి కూడా. ఇక్కడికి వచ్చి నేను 2 వారాలు ఉంటాను లేదంటే టాప్ 5లో ఉంటాను దానికోసం రారు కదా, కప్పు కోసం వస్తారు. కప్పు కోసం వచ్చినప్పుడు నీ టార్గెట్ కప్పు అయి ఉండాలి కదా. ఆ కప్పుకి దగ్గరలో ఉన్న వ్యక్తులు ఎవరు అంటే పెద్ద స్ట్రాంగ్ ఫోర్సెస్ ఎవరున్నారు హౌస్లో? 2 ఉన్నారు. ఒకటి తనుజ గారు, 2 కళ్యాణ్. వీళ్ళిద్దరే నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. ఇమాన్యుల్ కూడా ఇప్పుడు అక్కడ దగ్గరలో లేడు, ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. ప్రెసెంట్ అయ్యగా పైగా కెప్టెన్. మిగతా వాళ్ళందరూ వేరే పొజిషన్లు టాప్ 5 కోసం కొట్టుకునే వాళ్ళు, లేదంటే 10 వారాలు ఉంటే చాలు అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళే ఉన్నారు. అలాంటప్పుడు కప్పు కోసం వచ్చినప్పుడు ఆ స్ట్రాంగ్ ఫోర్సెస్ ఉన్న ఇద్దరిని ఆవిడ ఎదుర్కోక తప్పదు కదా. ఇప్పుడు ఆవిడ వచ్చి కళ్యాణ్కి హింట్స్ ఇచ్చి కళ్యాణ్ని లేపితే, కళ్యాణ్ గేమ్ని సరిదిద్దితే కళ్యాణ్ విన్నర్ అవుతాడు, కానీ శ్రీజ ఎందుకు విన్నర్ అవుతుంది? మీకు అర్థమవుతుందా? సో తను తనుజాని ఎదుర్కోవాలి, కళ్యాణ్ని ఎదుర్కోవాలి, ఇంకొక స్ట్రాంగ్ ఇండివిజువల్ ఫోర్స్గా తను నుంచోవాలి. కళ్యాణ్ని అభిమానించే వాళ్ళలో కొంతమందిని తను పుల్ చేసుకోవాలి, తనుజ గారిని హేట్ చేసే వాళ్ళలో కొంతమందిని తను పుల్ చేసుకోవాలి. తనుజ గారిని లవ్ చేసే వాళ్ళు తను పుల్ చేసుకోలేదు. ఎందుకు చెప్పనా? కళ్యాణ్కి తనకి కామన్ ఆడియన్స్ ఉంటారు. తిరిగి అన్యాయం జరిగిందని చెప్పి నుంచున్న వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కళ్యాణ్ ఫ్యాన్సే ఉండుంటారు, వాళ్ళని పుల్ చేసుకోగలదు. కానీ తనుజాకి ఎవరైతే డెడికేటెడ్గా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళని ఎప్పుడు పుల్ చేసుకోలేరు. ఎందుకంటే వీళ్ళ మధ్యలో ఆ బాండ్ లేదు, ఆ బ్రిడ్జ్ లేదు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నట్టు ఆ బ్రిడ్జ్ లేదు. సో ఎక్కడి నుంచి పుల్ చేసుకుంటే తనుజాని హేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, తనుజాకి ఆపోజిట్గా ఉంచిన వాళ్ళు మేబీ సంజన గారి ఫ్యాన్స్, మేబీ ఇమాన్యుల్ ఫ్యాన్స్, మేబీ రాము ఫ్యాన్స్, ఎవరైనా సరే వాళ్ళని పుల్ చేసుకోగలరు, వాళ్ళని అట్రాక్ట్ చేయగలరు. సో ఈవిడితో గొడవ పడుతుంది, ఖచ్చితంగా గొడవ పడితే వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి. వాళ్ళ ఫ్యాన్స్ని మాత్రం టచ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు రారు మ్యాక్సిమం వాళ్ళు, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో అసలు కామన్గా ఏమీ లేదు కాబట్టి, ఏ బాండ్ లేదు కాబట్టి ఏమి రారు. కానీ ఇక్కడ చూసుకుంటే కళ్యాణ్ హేట్ చేసే వాళ్ళు ఏమైనా శ్రీజాకి వస్తారంటే రారు, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో పాజిటివ్ బాండ్ ఉంది కాబట్టి. కళ్యాణ్ హేట్ చేసే వాళ్ళు శ్రీజ దగ్గరికి ఎప్పటికీ వెళ్ళరు. వెళ్తే సంజన గారి దగ్గరికో, ఇమాన్యుల్ దగ్గరికో, తనుజ గారి దగ్గరికి వెళ్తారు. ఇక్కడి నుంచి లాగాల్సింది కళ్యాణ్కి తనకి మధ్యలో ఉన్న మ్యూచువల్ ఫ్యాన్స్నే. ఇద్దరు అంటే అభిమానం వాళ్ళు ఉంటారు చూడండి, నాకు కళ్యాణ్ అంటే ఇష్టము, శ్రీజ అంటే ఇష్టం అని చెప్పి, అలాంటి వాళ్ళని తన వైపు తిప్పుకోగలగాలి. అలాంటప్పుడు పాము సాగకూడదు, కర్ర ఎరగకూడదు అన్న రీతిలోనే ఉండాలి. కళ్యాణ్ ఫ్యాన్స్కి అది అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? మా వాడికి హింట్స్ ఇస్తుంది అని అనిపిస్తుంది. కానీ బయట నుంచి చూస్తే, విడిగా చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఎక్స్పోజ్ చేస్తున్నారు, గేమ్ అంత స్ట్రాంగ్గా ఆడటం లేదు అని చెప్పి అక్కడ అర్థం వస్తుంది. అలా చేస్తేనే తన వైపు వాళ్ళు వస్తారు. ఆ మధ్యలో ఉన్న వాళ్ళు నేను ఒకళ్ళు చూస్ చేసుకోవాలి అనుకుంటే కళ్యాణ్నా లేదంటే శ్రీజాని ఎవరిని చూస్ చేసుకోవాలంటే నేను శ్రీజాని చూస్ చేసుకోవాలి అని చెప్పి, అలా తను ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ ఫోర్స్గా నుంచోవాలి. అలా నుంచినప్పుడే ఈ గేమ్లో వాడు బాగా ముందుకెళ్తారు. బాగా అంటే బాగా ముందుకు వెళ్ళాలంటే, కప్పు దాకా వెళ్ళాలంటే ఇదే ప్లాన్. సో బాగానే ఆలోచించారు, బాగానే ప్లాన్ చేసుకున్నారు, మంచి పాయింట్స్ పట్టుకున్నారు, మంచి పాయింట్స్ పెడతారని అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే మనం చూసింది ప్రోమోనే. ఎపిసోడ్లో ఇంతకు మించి ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఇది అలా అని చెప్పి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారా, మాట్లాడుకోకుండా ఉంటారంటే లేదు. ఆవిడ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత కలిసే ఉంటారు. కానీ ఆవిడ టార్గెట్ ఎప్పుడు కప్పు ప్రకారం ఉంటుంది. ఇక్కడ ఆవిడ కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది, వీళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉండదు. తనకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది, ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదని. వీళ్ళకి కొద్దిగా అవేర్నెస్ ఉండదు, అదే డిఫరెన్స్. సో ఒక అద్భుతమైన నామినేషన్ చూడబోతున్నాం. కళ్యాణ్ అంత అగ్రెసివ్గా డిఫెండ్ చేసుకోడు, దీన్ని మామూలుగా డిఫెండ్ చేసుకుంటాడు. ఎందుకంటే నామినేషన్ చేస్తున్న కూడా తన ఫ్రెండే,
తనకు లాస్ట్ ఉన్న ఫ్రెండ్. సో అంతగా డిఫెండ్ చేసుకోలేడు, ప్లస్ తనకు అర్థం కూడా కాదు. అందుకోసం అని చెప్పి బిగ్ బాస్ ఏం చేశాడంటే స్టార్టింగ్లోనే హింట్ ఇచ్చాడు. బిగ్ బాస్ మాటలు మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. బిగ్ బాస్కి చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళలో కొంతమంది మీ దగ్గరికి వస్తారని. ఎందుకు చెప్పాడు అంటే వాళ్ళు ఏ విధంగా నామినేట్ చేస్తున్నారో మీరు చూసుకోండి, ఏ విధంగా మీరు డిఫెండ్ చేసుకోవాలో మీరు చూసుకోండి. వాళ్ళు మీకు ఇంకా ఫ్రెండ్స్ కాదు, వాళ్ళు మీకు ఇంకా ఎక్స్ కంటెస్టెంట్స్ కాదు, వాళ్ళు మీ హౌస్లోకి రాబోతున్న మీ తోటి కంటెస్టెంట్స్. అందుకోసం చెప్పి స్టార్టింగ్లో చెప్పాడు వీళ్ళల్లో కొందరు హౌస్లోకి ఎంటర్ అవుతారు. సో దట్ వాళ్ళని మీ కాంపిటీషన్లో ట్రీట్ చేయండి, మీ ఫ్రెండ్స్లో కాదు. సో అక్కడ కూడా శ్రీజాని కాంపిటీషన్లో ట్రీట్ చేయాలి. తను స్ట్రాంగ్గా నుంచొని ఎందుకు నేను చేయలేదు, అది నాకు క్యారెక్టర్ అసాసినేషన్ అనిపించలేదు, నాకు వేరేలా అనిపించింది. సో నేను దాన్ని అసలు లైట్ తీసుకున్నాను. అలాంటి వాటి జోలికి కూడా వెళ్ళాలనుకోవట్లేదు. ఏదో ఒకటి సంథింగ్ ఏదో చెప్పాలి. ఏం చెప్పినా కూడా తక్కువగానే ఉంటుంది అమ్మాయి చెప్పే పాయింట్ ముందు. ఎందుకంటే తను డిఫెండ్ చేసుకోవాల్సిన పాయింట్, తను డిఫెండ్ చేసుకోవాలి కన్ఫెషన్ రూమ్లో. అట్లీస్ట్ బయటకు వచ్చిన తర్వాత నామినేషన్ చేయాల్సిన పాయింట్. ఇద్దరు రెండు చిట్టీలు తీసుకొని ఆ అబ్బాయి చేయాల్సిన పాయింట్ అంటే 2 చిట్టీలతో ఒకటి మాధురి గారికి ఒకటి రమ్యకి వేసి నామినేషన్ చేయాల్సిన విషయం. తనూజ గారిని ఒక అడుగు ముందుకు వచ్చి రమ్యాన్ని నామినేట్ చేశారు కానీ కళ్యాణ్ మాత్రం చేయలేకపోయాడు. అది చెప్తున్నాను కదా, ఆడియన్స్ అది కాన్ఫిడెన్స్ వేరేలా ఉంది అక్కడ. ఆడియన్స్ నుంచి 50-50 వచ్చేపాటికి వెనక తగ్గాల్సి వచ్చింది. తన సిచ్యువేషన్ అది మనం బయట నుంచి చూసినా మనకు అర్థమవుతుంది ఎందుకు చేయలేకపోయాడు ఏంటి అని చెప్పి. కానీ దాన్ని ఎక్స్పోజ్ చేసుకునే పాయింట్లో పెట్టుకోవచ్చు ఆవిడ, పెట్టుకున్నారు. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. నేను నైదర్ ఎవరి సైడ్ నుంచోట్లా, నేను మధ్యలో నుంచొని చూస్తుంటే, పైనుంచి చూస్తుంటే నాకు అది అనిపిస్తుంది. మంచి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఆ ఎగ్జిక్యూషన్ కనుక ప్రాపర్గా అయితే కనుక ఆవిడకి ప్లస్ అవుతుంది. ఇంకా మ్యూచువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి మన ఎటేపు నుంచోవాలి ఏంటి అని చెప్పి. గోయింగ్ ఫార్వర్డ్ ఇది చాలా పెద్ద ఫైట్గా వెళ్తే తప్పితే చిన్న ఫైట్కి వెళ్ళదు. కలిసి ఉన్నట్టే ఉంటారు కానీ ఆ బాండ్ కూడా బ్రేక్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. శ్రీజా సైడ్ నుంచి అది బ్రేక్ అవుతుంది, లేదంటే కళ్యాణ్ సైడ్ నుంచి బ్రేక్ అవ్వచ్చు, ట్రిగ్గర్ అయ్యి ఏదోటి అయ్యి. బట్ ఎవ్రీ టైము శ్రీజా మనసులో మాత్రం ఉంటుంది. ఎందుకంటే తనకు పోటీ వాళ్ళిద్దరే కప్పు కొట్టాలంటే. శ్రీజ టాప్ 5 కోసం వచ్చింది అంటే కనుక నేను నమ్మను దాన్ని. అండ్ నేను దాన్ని అసలు ఇంక దాన్ని మనం ఎంకరేజ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. కప్పు కోసం వచ్చిందంటేనే పాయింట్ ఉంటుంది. తను రావాల్సింది కప్పు కోసమే. ఇంత అడావుడు జరిగి ఇంత ఫోర్స్ తన వెనకాల నుంచిన తర్వాత కూడా తను కప్పు గేమ్ చేయకుండా ఎలా ఉంటుంది? సో కప్పు ఏమిగానే గేమ్ ఆడిద్ది. కప్పు ఏంగా గేమ్ ఆడాలంటే వీళ్ళిద్దరితోనే గేమ్ ఆడాలి. కళ్యాణ్ ఫ్రెండ్ అయినా కూడా కళ్యాణ్తో గేమ్ ఆడాల్సింది, ఇంక తప్పదు. అది కళ్యాణ్ రియలైజ్ అయిన రోజు వచ్చినప్పుడే మనకి ఇప్పుడు అసలైన గేమ్ అని అనుకుంటాం. అది ఆ రియలైజేషన్ ఎంత త్వరగా వస్తే అప్పుడు ఇంకొంచెం గేమ్ బాగా రసవత్తరంగా ఉంటుంది, లేదంటే మాత్రం చెప్పలేం. సో గోయింగ్ ఫార్వర్డ్ మనకి తెలిసింది ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లే అన్నది రాబోతుంది బిగ్ బాస్ హౌస్లో. మైండ్ గేమ్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. సో చాలా ఇంట్రెస్టింగ్ ప్లా ఉంటుంది. మనం డీకోడ్ చేయడంలో కూడా కొంచెం ఒక ఏమంటారు ఒక ఛాలెంజింగ్ అనిపిస్తుంది. అనాలిసిస్ చెప్పుకోవడానికి కానీ, రివ్యూలు చెప్పుకోవడానికి కానీ. చూద్దాం. నేను అనుకుంటున్నా ఇంత ఉంటుంది, ఇంత హడావుడి ఉంటుంది ఈ గేమ్లో అని చెప్పి. శ్రీజ గారు ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తారు, ఎలా తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఫస్ట్ వచ్చి ఒక నామినేషన్ చేయడం వేరు, హౌస్లో వాళ్ళతో ఉంటేనే వాళ్ళతో గేమ్ ఆడటం వేరు. అది ఒక వేరియేషన్ ఒక క్రియేట్ చేస్తుంది, మనకి తెలుస్తుంది. సో ఇది నేను అనుకుంటుంది. మీకేమనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. ఆబ్వియస్గా నేను చెప్తాను కదా, చూడంగానే కళ్యాణ్ ఫ్యాన్స్కి నేనే చెప్తాను, కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏమనిపిస్తుంది అంటే మావాడికి హింట్స్ ఇస్తుంది, మావాడి గేమ్ లేపుతుంది అనుకుంటారు. కానీ మీరు కరెక్ట్గా కూర్చొని పెట్టి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది లేపాల్సిన అవసరం తనకి ఏముంటుంది. తను కూడా ఇప్పుడు కాంపిటీషనే కదా, ఆలోచించండి, అప్పుడు అర్థమవుతుంది. మ్యూచువల్స్కి కూడా నాకు తెలిసి అర్థమై ఉంటుంది. ఓకే మన ఎటేపు చూస్ చేసుకోవాలి, వీళ్ళిద్దరు ఎవరు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు అన్న దాని మీద ఆ ఫ్యాన్ బేస్ అనేది షిఫ్ట్ ఉంటుంది. కానీ ఇంకొక మెయిన్ విషయం చెప్తాను నేను ఇక్కడే. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య జరిగే వార్లో ఆడియన్స్ కనుక డివైడ్ అయిపోతే బెనిఫిట్ మళ్ళీ తనుజ గారికి జరిగే అవకాశం ఉంది. సో తనుజ గారిని వీళ్ళిద్దరూ కలిసి తనుజ గారిని ఢీ కొట్టేటప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఢీ కొట్టాలి. అంటే ఆవిడకున్న ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో అది తగ్గించగలగాలి ఏదోటి చేసి. అదర్వైజ్ ఏ పోల్ పెట్టినా యూట్యూబ్లో ఆవిడకి 50% ఓటింగ్ ఉంటుంది. ఐ డోంట్ థింక్ అదంతా పిఆర్ ఓటింగ్ అని చెప్పి మీరు కొట్టేయడానికి కూడా లేదు అని చెప్తున్నా నేను ఆనెస్ట్గా. అది పిఆర్ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి పిఆర్లు. తనకి ఇంకొంచెం గట్టిగా ఉండొచ్చు, కానీ మొత్తం పిఆర్ఏ అనుకుంటే చివరికి అలా ఉండదు అనుకుంటే మనం అందరూ మునిగిపోతారు. అందులో ఏమి ఉండదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్స్ ఉన్నాయి ఆవిడ దగ్గర. సో ఆవిడ కలిపి ఢీ కొట్టాలి. మళ్ళీ వీళ్ళిద్దరు ఢీ కొట్టుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఏముంది, వీళ్ళిద్దరు ఢీ కొట్టుకుంటున్నప్పుడు ఫెచ్చింగ్ ఈవిడికి ఉంటుంది. ఈవిడ గేమ్ గోయింగ్ ఫార్వర్డ్ డౌన్ 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 అవుతా ఉంటేనే వీళ్ళిద్దరికి ఛాన్స్ ఉంటుంది. ఈవిడది ఫ్లాట్ ఉన్నా అప్ ఉన్నా వీళ్ళిద్దరికి ఇంక ఛాన్స్ ఉండదు. సో ఇది ప్రజెంట్ అట్ దిస్ మూమెంట్ నాకు అనిపిస్తున్న ఒక అనాలిసిస్ కానీ, ఒక థియరీ కానీ. మొత్తం నామినేషన్స్ చూసిన తర్వాత ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ గేమ్ చూస్తున్నప్పుడు కూడా ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. వీళ్ళు ముగ్గురు మధ్యలో ఒక పవర్ షేరింగ్ అనేది ఎలా జరిగింది ఏంటి అని చెప్పి. ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. లెంత్ అవుతుందేమో 14 minutes. అది ఎవరంటే ఇమాన్యుల్ ఇంకా రంగంలోకి రాలా. ఇమాన్యుల్ రంగంలోకి వచ్చినప్పుడు మళ్ళీ సిచ్యువేషన్ మారే అవకాశం ఉంటుంది.
ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అందరూ ఎక్కడ ఉన్నారు? అండర్ గ్రౌండ్లో ఉన్నారా, లేదంటే వీళ్ళు ముగ్గురు మధ్యలో డివైడ్ అయి ఉన్నారా, లేదంటే సంజన గారి దగ్గర ఉన్నారా, ఎవరి దగ్గర ఉన్నారో తెలియదు. ఆయన ఇంత మట్టుకు నామినేషన్లో రాలా, ఎంత పవర్ ఉందో తెలియదు. ఒక్కసారి వస్తే ఇమాన్యుయల్ పవర్ ఏంటో తెలిసిద్ది. అప్పుడు ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు ఈ ప్లేస్లో ఎక్కడ ఉన్నారు టాప్ 5లో అని చెప్పి చూడాలి. సో తను కూడా ఖచ్చితంగా ఒక పవర్ సోర్సే, మళ్ళీ ఒక పవర్ హౌస్. తన దగ్గర కూడా మంచి స్ట్రాంగ్ ఓట్ బ్యాక్ ఉంటుందని నేను బిలీవ్ చేస్తున్నా. అది సంజన గారి దగ్గర కనిపించట్లేదు కదా అంటే సంజన గారి దగ్గర కనిపించదు. అది కొంతమంది ఇమాన్యుయల్ ఫ్యాన్స్ సంజన గారు ఉండటం వల్ల కూడా ఇమాన్యుయల్ డేంజర్ అని భావించే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ గుద్దరు గంపగుత్తుగా. సో ఇమాన్యుయల్ కూడా వచ్చిన తర్వాత అప్పుడు మనకు అర్థమైంది ఆ గేమ్ ఎలా మారుతుంది, ఎలా షిఫ్ట్ అవుతుంది, ఆడియన్స్ ఎటు ఉన్నారు, ఎటు సైడ్ లేరు అని చెప్పి. ఇది ప్రస్తుతానికైతే ఒక 4 స్ట్రాంగ్ పిల్లర్స్ అయితే మనకు కనిపిస్తాయి గోయింగ్ ఫార్వర్డ్. చూద్దాం శ్రీజాది ఇదంతా వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఒక స్ట్రాంగ్ ఊపేనా, లోపలికి వెళ్ళిన తర్వాత మనం పాత శ్రీజాన్ చూస్తామా, ఫస్ట్ వీక్స్లో చూసినట్టు మారిపోయిన శ్రీజాన్ చూస్తామా, ఆ గేమ్ న్యాచురల్గా ఉంటుందా, ఆర్గానిక్గా ఉంటుందా, లేదంటే న్యాచురల్గా ఉండకుండా ఉంటే మళ్ళీ ఆడియన్స్కి అగైన్ ఎక్కపోయే అవకాశం ఉంది. చాలా ఉన్నాయి అబ్బా పాసిబిలిటీస్. వైడ్లీ ఓపెన్ నౌ, దిస్ గేమ్ ఈజ్ వైడ్లీ ఓపెన్. మనం మాట్లాడుకోవడానికి కూడా బాగుంటుంది, చూడటానికి కూడా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. చూద్దాం. కొంతమందికి కొన్ని ఇప్పుడు తను ఎంటర్ అవడం తనకి ఫెయిర్, మిగతా వాళ్ళకి అన్ఫెయిర్ ఇలాంటి పాయింట్స్ ఉన్నా వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఎన్ని పక్కన పెట్టేసో చూడాలి. ఎందుకంటే ప్రాసెస్ని నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి, ఎలిమినేషన్ ప్రాసెస్ని యాక్సెప్ట్ చేయాలన్నప్పుడు తన లోపలికి వచ్చే ప్రాసెస్ మనం యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి తను బర్నీ గారు ఇద్దరు వస్తున్నారు, నా మ్యాక్స్ టు మ్యాక్స్ ఇద్దరు వస్తారనే 90% ఉంది. సో బర్నీ గారు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ బాండ్స్ ఎలా షిఫ్ట్ అవుతాయి అన్నది కూడా ఒకలా ఉంటుంది. ఇదన్నమాట అనాలిసిస్. ఎపిసోడ్ రివ్యూ బర్నీ గారు ఎంటర్ అయిన తర్వాత ఆ ప్రోమో కూడా ఇంట్రెస్టింగ్ ఉంటే మాట్లాడుకుందాం, లేదంటే ఎపిసోడ్ రివ్యూతో మాట్లాడుకుందాం. మధ్యలో రమ్యాది బజ్ ఇంటర్వ్యూ ఉంది, దాని వీడియో చేయనే వద్దా ఒకసారి కామెంట్ చేయండి. లేదంటే ఇన్స్టాగ్రామ్లో చెప్పండి, పోల్ పెడతాను, చెప్పండి వీడియో చేయాలనుకుంటే వీడియో చేద్దాం, లేదంటే లేదు. అంతే. ఈ అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇప్పటివరకు లైక్ చేయకపోతే. దాంతోపాటు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మరీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.